భారత్ ఆస్ట్రేలియా మధ్య జరుగుతున్న 4వ టెస్టు మ్యాచ్ రసవత్తరంగా సాగుతుంది. రెండో ఇన్నింగ్స్ లో ఆస్ట్రేలియా 100 పరుగులకి 6 వికెట్లను కోల్పోయింది. జస్ప్రీత్ బుమ్రా బౌలింగ్ దెబ్బకి వరుసగా పెవిలియన్ బాట పట్టారు ఆస్ట్రేలియా బ్యాటర్లు. ట్రావిస్ హెడ్, మిచెల్ మార్ష్ ను వెంటనే అవుట్ చేశాడు జస్ప్రీత్ బుమ్రా. ఆ తర్వాత కొద్దిసేపటికి అలెక్స్ క్యారీని కూడా క్లీన్ బౌల్డ్ చేశాడు. మొత్తానికి 100కి 6 వికెట్లను కోల్పోయింది ఆస్ట్రేలియా. అంతకుముందు ఆస్ట్రేలియా 474 పరుగులు చేసింది తొలి ఇన్నింగ్స్ లో. ఇక అనంతరం టీమిండియా తొలి ఇన్నింగ్స్ లో 10 వికెట్లు కోల్పోయి 369 పరుగులు చేసింది. దాంతో 105 పరుగుల లీడ్ సాధించిన ఆస్ట్రేలియా ప్రస్తుత స్కోర్ ను కలుపుకుంటే 200కు పైగానే ఆధిక్యం దిశగా కొనసాగుతుంది. బహుశా మరో 50 పరుగుల లోపు ఆస్ట్రేలియాను ఆల్అౌట్ చేయగలిగితే టార్గెట్ 250 లోపు ఉంటే టీమిండియాకు గెలుపు ఆశలు చిగురించే అవకాశం ఉంటుంది. మొత్తంగా బుమ్రా ముందు ఆస్ట్రేలియా బ్యాటర్లు నిలవలేకపోతున్నారు. ఇప్పటికే 4 వికెట్లు తీసి ఆస్ట్రేలియా పతనాన్ని శాసిస్తున్నాడు. ప్రస్తుతం మాన్యూస్ లభిషన్ హాఫ్ సెంచరీతో ఆ జట్టును ఆదుకునే ప్రయత్నం చేస్తున్నాడు. ఒకవేళ ఈ పిచ్చిపై టార్గెట్ 300కు దాటితే టీమిండియా గెలుపు కంటే డ్రా కోసమే ప్రయత్నించాలి. లేదంటే వికెట్లను పారేసుకోవాల్సి వస్తుంది.